యువగలం సభతో వైసీపీ ఉలిక్కిపడిందా? ఆ వేదికపై ముగ్గురు మునగాలను చూసి జగన్ శిబిరంలో ఆందోళన మొదలైందా? జనసేన టీడీపీలు మరిన్ని భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నాయా? కూటమి పొత్తు ప్రకటన నుండి తాడేపల్లి ప్యాలెస్లోని జగన్ కంటికి కునుకు లేకుండా పోయిందా? సేనాని వారాహి యాత్రతో పాటు సంక్రాంతి నుంచి జనసేన టీడీపీలు సమర శంఖం పూరించనున్నారా? ఏపీ రాజకీయాలు జనసేన టీడీపీ పొత్తు దగ్గర నుండి హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల యువగలం నవశకం సభ విజయవంతంగా ముగిసింది. టీడీపీ పసుపు జెండాలు, జనసేన ఎరుపు జెండాలతో సభా ప్రాంగణమంతా పసుపు కుంకుమ వర్ణంతో నిండిపోయింది. టీడీపీ జనసేన పొత్తు చరిత్రాత్మకమని, ఇది రాష్ట్రానికి అవసరమని చంద్రబాబు ఇచ్చిన పిలుపు జనాల్లోకి బలంగా వెళ్ళింది. ఇది యువగళం పాదయాత్ర ముగింపు సభ కాదని, వైసీపీ అంతిమ యాత్ర సభ అన్నట్లు అధినేతలు వదిలిన మాటల బాణాల్లా తాడేపల్లి ప్యాలెస్ వైపునకు దూసుకువెళ్లాయని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించి తమ కలయిక బలం ఏ స్థాయిలో ఉందో చాటారు. ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ పీడ వదలగొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల శంఖారావం ఈ వేదికపై నుంచే పూరించడంతో విజయనగరం జిల్లాలోని పోలిపల్లిలో జరిగిన యువగలం నవశకం సభ దద్దరిల్లింది. జనసేన, టీడీపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు లక్షల సంఖ్యలో సభకు వచ్చారు. ఈ సభ కనీవిని ఎరుగని రీతిలో జరగడం, జనాలు హాజరైన తాలూకా డ్రోన్ విజువల్స్ చూసి జగన్ మతిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు అగ్రనేతలు సభావేదికకు వస్తుండగా అభిమానులు, ప్రజలు తమ అభిమాన నేతలకు జేజేలు పలికారు. దారి పొడవునా వారికి విపరీతమైన జనం స్వాగతం పలికారు. విపరీతమైన ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఈ దృశ్యాలు తాడేపల్లి ప్యాలెస్లోని జగన్కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయట. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపుపై పూర్తిగా నమ్మకం చచ్చిపోయిన వైసీపీ అధినేత ఆఖరి రోజుల్లో తన వంతు ప్రయత్నంగా పార్టీలో విపరీతమైన ప్రక్షాళన చేస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా యువగలం నవశకం సభ చూసి మరింతగా ఆయన మనోధైర్యం కోల్పోయినట్టుగా తెలుస్తోంది. గత 4-5 రోజులుగా ఎమ్మెల్యేలను పిలిపించుకుని కొంతమందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని, ఇంకొంతమందికి స్థానచలనం ఉంటుందని మొహానే చెప్పేస్తున్నట్లు జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఎంత బతిమాలుతున్నా జగన్ తన తీరు మార్చుకోకపోతుండటంతో సదరు ఎమ్మెల్యేలు జనసేన కూటమి వైపు చూస్తున్నారు. ఆ అవకాశం లేని వాళ్లు ఇండిపెండెంట్గా పోటీ చేసి వైసీపీకి నష్టం చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలే ఎన్నికల్లో విజయంపై పూర్తిగా నమ్మకం కోల్పోయి విపరీతమైన భయాందోళనతో రోజులు గడుపుతున్న జగన్కి ఈ యువగలం నవశకం సభ పెద్ద జలకిచ్చినట్లయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన మీటింగులకు వచ్చే జనాలతో పోల్చితే అసలు కనీవిని ఎరుగని రీతిలో సభకు ప్రజలు హాజరయ్యారు. జనంతో నిండుగా కనిపించేందుకు అప్పట్లో జగన్ ఇరుకు ప్రదేశాల్లో సభలు పెట్టుకునేవారు. దాన్ని సొంత మీడియాలో జనవాహినిలో ఓ భాగమని ప్రచురించుకునేవారు. కానీ టీడీపీ యువగలం సభకు సంబంధించి ఏకంగా డ్రోన్ విజువల్స్ను విడుదల చేశారు. విశాలమైన సభా ప్రాంగణంలో నిర్వహించిన ఈ సభలో ఆ మైదానం పట్టని రీతిలో జనం హాజరు కావడం పట్ల జగన్లోనే కాకాటు ఉత్తరాంధ్ర నేతల్లోనూ ఆందోళన నెలకొంది.
యువగళం నవశకం సభ జరిగిన తీరు ఉత్తరాంధ్రలో జనసేన కూటమికి ఎంతటి బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ దెబ్బతో ఇక ఉత్తరాంధ్రలో వైసీపీ వాషౌట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. అయితే జనసేన టీడీపీ ఇదే ఊపులో మరో 2 అతి భారీ సభలను నిర్వహించాలని తలపెట్టింది. ఆ 2 సభలు ఒకటి కోస్తాంధ్ర నడిబొడ్డున, మరొకటి రాయలసీమలో నిర్వహించనున్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన ఇలాంటి భారీ సభలాంటివి మరో 2 త్వరలోనే నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో ఒకటి, తిరుపతిలో మరొకటి నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలకు మరో 2-3 నెలల సమయం ఉన్నందున టైం చూసుకుని ఈ భారీ సభలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో నిర్వహించిన సభకి భారీగా జనాలు తరలిరావడంతో ఇప్పుడు మరో 2 సభలు అని ప్రకటించగానే అధినేతల కలయిక అంటేనే జగన్కు భయం పట్టుకుందని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. త్వరలో నిర్వహించబోయే ఆ 2 సభలు జగన్కి తలనొప్పిగా మారబోతున్నాయని పరిశీలకులు అంటున్నారు. అంతేకాకుండా అమరావతి, తిరుపతిలో నిర్వహించే సభా వేదికలపై నుంచి మేనిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు. జనసేన టీడీపీ పొత్తును ముందుకు తీసుకువెళ్తామని, భవిష్యత్తు కార్యక్రమాలపై కీలక ప్రకటనలు చేస్తామని బాబు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రం వైసీపీ విముక్తం కావాలని జగన్ చేసిన పాపాలు రాష్ట్రాన్ని శాపంలా చుట్టుకున్నాయని జనసేన చెబుతూ వస్తోంది. జగన్ రాజకీయాలకు ఏమాత్రం పనికిరాని వ్యక్తి అని అటు జనసేన కూడా బలంగా వాదిస్తూ వస్తోంది. అది ప్రజలు కూడా నిజమేనని నమ్ముతున్నారు. అందుకే ప్రస్తుతం టీడీపీ, జనసేన ప్రజా కార్యక్రమాలకు విపరీతమైన జనాదరణ ఉంటోంది. ఇదే ఉత్సాహంతో 2 పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. పొత్తు ప్రకటన నుండి జనసేన టీడీపీలు తాడేపల్లి ప్యాలెస్లో జగన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జనసేన వారాహి యాత్రతో గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ వారాహి యాత్ర కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఇక 2 పార్టీలు కలిసి ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించేందుకు వీలుగా సమన్వయంతో ముందుకు సాగాలని ప్రణాళికలతో సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలాగే తాజాగా జరిగిన సభతో అధినేతలు అంచనాకు వచ్చారని, జగన్ని గద్దెదించేందుకు సిద్ధమైనట్టు ఇరు పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నారు. మరోవైపు ప్రచారం విషయంలో కూడా 2 పార్టీల మధ్య విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంక్రాంతి నుండి జనసేన, టీడీపీ కలిసి బరిలోకి దిగి సమరశంఖం పూరించనున్నట్టు సమాచారం. అదేవిధంగా వారాహి యాత్ర కూడా జనవరి మొదటి వారంలో పవన్ స్కెడ్యూల్పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో పవన్ వారాహి ప్రభంజనం ఏ స్థాయిలో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరికొత్త విమర్శనాస్త్రాలతో వైసీపీ సర్కార్ తీరుపై పవన్ విరుచుకుపడ్డారు. జగన్ని గద్దెదించడానికి జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి రావడాన్ని తాను ఎందుకు కోరుకుంటున్నానో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూనే 1,00,000 కోట్లు తినేశాడని తెలిసి కూడా జగన్కు ఓటు వేసి గెలిపించడమే ఈ రాష్ట్రానికి శాపంగా మారిందన్న పవన్ ప్రకటన ప్రజల్లోకి ఇప్పుడు బలంగా వెళ్తోంది. త్వరలోని వారాహి మలివిడత యాత్రతో పాటు సుడిగాలి పర్యటనలు, భారీ బహిరంగ సభలు మొదలైతే జగన్ శిబిరం హడలిపోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. చూడాలి మరి జనసేన కూటమి బహిరంగ సభల ప్రభావం పవన్ వారాహి యాత్ర జగన్కి ఎంత మేరకు చేటు చేస్తాయనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి చూసుకుంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనన్నారు పవన్.
అలాగే బాబు అరెస్ట్ నేపథ్యంలో అనూహ్యంగా జనసేనాని పొత్తు ప్రకటించి వైసీపీ అరాచక పాలనకు అడ్డుకట్ట వేస్తానని రాష్ట్ర ప్రజలకు చెప్పేశారు. అంతేకాకుండా ఇప్పటం ఆవిర్భావ సభ నుంచి మచిలీపట్నంలో జరిగిన ఆవిర్భావ సభ వరకు వ్యూహం తనకు వదిలేయమంటూ జనసేన శ్రేణులను ప్రజల్లోకి వెళ్లమని పిలుపునివ్వడమే కాకుండా పవన్ ప్రతిదీ నిజం చేస్తూ నమ్మకం కలిగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో పవన్ మాటలు గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు ఒక అవగాహనతో ఉన్నారని, వైసీపీ ఫేక్ ప్రచారాల వలలో పడేలా ప్రజలు లేరని ఇరు పార్టీల శ్రేణులు వెల్లడిస్తున్నారు. చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అనేది.